నెల్లూరు జిల్లా పున్నపువారిపాలెంలో లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు సీఎం చంద్రబాబు. ఇంటింటికి వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని చెప్పారు. ప్రతి నెల 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు ప్రజావేదిక సభలో తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా 33,000 కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు సీఎం. 28 కేటగిరీలకు పెన్షన్లు అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలన్నారు చంద్రబాబు. తాను బటన్ నొక్కే వ్యక్తిని కాదని ప్రజల్లో ఉండే వ్యక్తినన్నారు. నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతోంది. కొత్త సీఎస్ సంజయ్ జాజు తొలి మంత్రివర్గ భేటీలో పాల్గొననున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, శాఖల పనితీరు, నిధుల కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలను సమావేశంలో సమీక్షించే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు సంబంధించిన పథకాల అమలు, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి, పెట్టుబడుల ప్రోత్సాహం వంటి అంశాలను కూడా ప్రస్తావనకు రానున్నాయి. మెట్రో రైలుపై ఇటీవల జరిగిన పరిణామాలు, తదుపరి కార్యాచరణపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. ఆదాయ సమీకరణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం రేవంత్. రాష్ట్ర బడ్జెట్కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించాలన్నారు. హెచ్ఎండిఏ, టీజీఐఐసీ, కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్తో పాటు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం. ఆదాయ సమీకరణకు సంబంధించి చేంజింగ్ సెల్ ఏర్పాటు చేసుకుని ఫాలోఅప్ చేయాలని ఆదేశించారు. అనుకున్న స్థాయిలో పనిచేయాలంటే శాఖల వారీగా డిపార్ట్మెంట్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుచుకోవాలన్నారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించుకుని లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానించాలన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చిన మెడ్జిల్ మండలం రుణం తీర్చుకోవాలని సీఎం రేవంత్ సంకల్పించారు. ప్రజాప్రతినిధిగా తన తొలి అడుగుకు అండగా నిలిచిన అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలపాలని నిర్ణయించారు. జెడ్పీటీసీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన 20 ఏళ్ల రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించిన నేల మీద ఈ నెల 4న కృతజ్ఞత సభ నిర్వహించనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ బోర్డుపై వచ్చిన ఆరోపణలను ఖండించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. టీటీడీలో తెలంగాణ వాళ్ళు లేరా అని ప్రశ్నించారు. ఆలయ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా బోర్డులు అన్ని రంగాల నుంచి కొంతమందిని నియమించారని, దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. తమను సంప్రదించి ఉంటే బాగుండేదని నల్గొండ జిల్లా నేతలు అంటున్నారని, వారి అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలపై వేగంగా చర్యలు తీసుకుంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టినా, డెత్ థ్రెట్స్ చేసినా సహించేదే లేదని హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలు, మతాలను కించపరిచే పోస్టులు, చట్టవిరుద్ధమైన పోస్టులను ఫార్వర్డ్ చేయొద్దన్నారు. ఇలాంటి వాటిపై ఆధారాలతో ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పన్నెండున్నర ఏళ్లలో తెలంగాణలో ప్రభుత్వాలు మారాయి, కానీ పాలనా తీరు మారడం లేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అవినీతి, అసమర్థత పాలన, మజ్లిస్ పార్టీ మెప్పు కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు, అన్నింటికి మించి అహంకారం. నాడు బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు పార్టీల వ్యవహార శైలి ఒక్కటేనన్నారు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపాల్సిన సర్కార్ ప్రతిపక్షాలపై వ్యక్తిగత విమర్శలతో కాలం గడుపుతోందని విమర్శించారు. రైతు రుణమాఫీపై స్పష్టత లేదు, యువతకు ఉద్యోగాలపై భరోసా లేదన్నారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్నారు హరీష్ రావు. గతంలో పారదర్శకంగా బదిలీలు ఉండేవని, ఇప్పుడు పోస్టింగ్ల కోసం బ్రోకర్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ జీఎం కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న సింగరేణి ఉద్యోగులను కలిసి సంఘీభావం తెలిపారు హరీష్ రావు. పీఆర్సీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో నితిన్ నబీన్ కి వచ్చిన ఆదరణ చూసి సీఎం రేవంత్ షాక్ అయ్యారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. నితిన్ నబీన్ ఎవరని దురహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నితిన్ నబీన్ పర్యటనతో రేవంత్ భయపడ్డారని, అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రామచంద్రరావు విమర్శించారు. కేటీఆర్ కు మంత్రి జూపల్లి సవాల్ విసిరారు. తాను చెప్పిన అప్పుల లెక్క తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. బీఆర్ఎస్ హయాంలో 3.5 లక్షల కోట్ల అప్పే చేశామని నిరూపిస్తే వెంటనే స్పీకర్కు రాజీనామా లేఖ సమర్పిస్తానన్నారు జూపల్లి. ధరణి, భూభారతి పోర్టల్లో అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. బాధ్యుల గుర్తింపు, కఠిన చర్యలు, నివారణ చర్యలకు సర్కార్ కట్టుబడి ఉందని రెవెన్యూ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ కమిటీలో మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి, సంగారెడ్డి కలెక్టర్ ప్రతీక్ జైన్, ఐటీ అండ్ కమ్యూనికేషన్ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి సభ్యులుగా ఉన్నారు. బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేశారు అధికారులు. గోదావరి జలాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వైపు విడుదల చేశారు. ఇవాళ్టి నుంచి అక్టోబర్ 28 వరకు 4 నెలల పాటు బాబ్లీ నుంచి దిగువకు నీటిని విడుదల చేయాల్సి ఉంది. దీంతో నీటి విడుదల ప్రక్రియను ప్రారంభించారు. తొలి విడతగా సుమారు 0.2 టీఎంసీల నీటిని ఎస్ఆర్ఎస్పీకి రిలీజ్ చేశారు. 3 రాష్ట్రాల అధికారులు సెంట్రల్ వాటర్ మిషన్ పర్యవేక్షణలో గేట్లు ఎత్తివేశారు. రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల దగ్గర గౌరా ఏరోస్పేస్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. కంపెనీలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కంపెనీ లోపల పేలుడు పదార్థాలు ఉన్నాయని, అవి బ్లాస్ట్ అవ్వడంతో భారీ శబ్దం వచ్చిందని తెలుస్తోంది. హైదరాబాద్ హబీబ్ నగర్ లో జోరుగా కల్తీ మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. ఎద్దు మాంసాన్ని మేక మాంసంతో కలిపి అమ్ముతోంది ఓ ముఠా. సగం ఎద్దు మాంసం, సగం మేక మాంసాన్ని కలిపి అమ్ముతున్నారు. పోలీస్ సోదాలో కల్తీ మాంసం విక్రయాలు బయటపడ్డాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశరాశిపల్లిలోని సోయా చంక్స్ తయారీ ఫ్యాక్టరీపై టాస్క్ ఫోర్స్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 755 కిలోల సోయా చంక్స్, 1600 కిలోల రఫ్ బ్రాండ్ సీజ్ చేశారు. ఐటీ ఉద్యోగి రాధా గాయత్రి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నేడు ముస్సోరి పోలీసులను కలవనున్నారు రాధా గాయత్రి కుటుంబ సభ్యులు. కేసు దర్యాప్తులో భాగంగా లోతుగా విచారించేందుకు ముస్సోరికి రావాల్సిందిగా రాధా గాయత్రి తల్లిదండ్రులను పిలిపించారు పోలీసులు. కృష్ణా జిల్లా అవనిగడ్డ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం రసాబసాగా మారింది. ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి ఎదుట ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్పై తీవ్ర విమర్శలు గుప్పించారు పార్టీ నేతలు, కార్యకర్తలు. మంత్రి వాసంశెట్టి స్టేజ్ మీద మాట్లాడుతుండగానే కొందరు కార్యకర్తలు వేదిక వద్దకు దూసుకెళ్లారు.
ఎమ్మెల్యేకు ధీటైన వ్యక్తిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని డిమాండ్ చేశారు. ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ సమావేశాన్ని వినూత్నంగా జరిపారు. ఓ కారవ్యాన్లో కార్పొరేషన్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఇందులో బోర్డు చైర్మన్ నూకసాని బాలాజీ, ఎండీ పద్మావతితో పాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ రాష్ట్ర పర్యాటక శాఖ కార్యాలయం నుంచి సూర్యలంక సముద్ర తీరం వరకు కారవ్యాన్లో ప్రయాణించారు బోర్డు సభ్యులు. కారవ్యాన్ ప్రమోషన్లో భాగంగా సన్నివేశాన్ని ఈ విధంగా నిర్వహించామని చైర్మన్ బాలాజీ తెలిపారు. ఏలూరు జిల్లా నూజువీడు గాంధీనగర్లో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఓ ఇంటి తాళం పగలగొట్టి సుమారు 40 కాసుల బంగారాన్ని ఎత్తుకెళ్లారు దుండగులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. జిల్లా క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాల్ని సేకరించారు. పట్టపగలు చోరీ జరగడంతో పోలీసులు ఆ ఏరియాలో గస్తీని ముమ్మరం చేశారు. పల్నాడు జిల్లాలో నిత్య పెళ్లి కొడుకు భాగోతం బయటపడింది. ఇనుమెల్ల గ్రామానికి చెందిన శాంతివర్ధన్ అనే యువకుడికి జూన్ 29న అదే మండలంలోని కొచ్చెర్లకు చెందిన యువతితో పెళ్లైంది. అయితే పెళ్లి కొడుకుకి అప్పటికే హైదరాబాద్లో ఒక మహిళతో వివాహమైందని, ఆమెను మోసం చేసి వచ్చి ఇక్కడ మళ్లీ పెళ్లిపీటలు ఎక్కాడనే సమాచారం బంధువులకు తెలిసిందే. నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని యువతి కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో 3 ఏళ్ల చిన్నారి కిడ్నాప్ కు గురయ్యాడు. రైల్వే స్టేషన్లో తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని ఓ దుండగుడు ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు రైల్వే పోలీసులు. వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. వాట్సాప్లో యూజర్ నేమ్ ఫీచర్పై అభ్యంతరం తెలిపింది. యూజర్ నేమ్ ఫీచర్ రోల్అవుట్ విషయంలో నోటీసులు ఇచ్చింది. యూజర్ నేమ్పై 3 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు యూజర్ నేమ్ ఫీచర్ అమల్లోకి తీసుకురావద్దని స్పష్టం చేసింది సర్కార్. తమిళనాడులో టీవీకే ఎమ్మెల్యే ఎన్ ఇళయరాజుకు 35 కోట్ల రూపాయల లంచం ఆఫర్ చేసిన కేసులో 3 నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్కు వ్యతిరేకంగా ప్రతిపాదించిన తీర్మానంలో క్రాస్ ఓటింగ్ వేయాలని లేదా పార్టీ మారాలని ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు ఈ లంచం ఆఫర్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఇండియన్ పొలిటికల్ డెమోక్రటిక్ స్ట్రాటజీస్ అనే సంస్థను నడుపుతున్న యూట్యూబర్ తిరునావుక్కరస్తో పాటు నరేష్ త్యాగరాజన్ అనే మరో 2ని ట్రిప్లికేన్ పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. తానే జిల్లాలోని ముంబ్రా రోడ్డును వరద ముంచెత్తడంతో కార్లు నీట మునిగాయి. ముంబైలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గోరేగావ్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భీవండిలో తీన్బత్తి మార్కెట్ను వరద చుట్టుముట్టింది.